ద ఫంటాస్టిక్ కుక్కరీ షో. సెకండ్ పార్ట్నరా? సెకండ్ పార్ట్నర్ కాదు మేడం, స్పెషల్ సెకండ్ పార్ట్నరా? స్పెషల్ పార్ట్నర్. ఒక్క అమ్మాయి నన్ను లైఫ్ లో మంచిగా చూసుకోరా? ఒక పద్ధతి లేదు, పాడు లేదు. సెకండ్ పార్ట్నర్ అంటే నేను ఫస్ట్, మీరు సెకండ్ మేడం. అయితే నా మీద ఏం కేసెస్ ఉన్నా, క్రిమినల్ కేసెస్ ఉన్నా, ఏం అప్పులున్నా నేను తీరుస్తావు. నాయి కూడా మీరు తీరవాలి మరి. సెకండ్ కదా, పర్లేదు. ఫస్ట్ నీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను డెఫినెట్ గా తీరుస్తా. సరే, ఓకేనా నీకు? ఓకే. ఎందుకు ఓకేరా? అంటే నాకు ఇచ్చే డబ్బులని మీరే కదా, మీ దగ్గర జిల్లా మొత్తం కట్టాల్సింది. ఎటు పోయినా వీడు అసలు చిచ్చి వీడిని తగిలించుకోవడమే నా తప్పు. వంట స్టార్ట్ చేద్దామా కాంతం గారు? చేద్దామంటే ఫస్ట్ మనం సెగ్మెంట్ స్టార్ట్ చేయాలి. ఓ మై గాడ్, బ్రిలియంట్ రా. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. సో ఈరోజు డబుల్ ట్రబుల్ ఏం చేయబోతున్నావు కాంతం? నీరు దోశ. నీరు దోశ చాలా ఫేమస్ ఇది కేరళలో. అవును, నాకు చాలా ఇష్టం కూడా. మీకు అంటే మీరు కేరళ పోయిర్రు? నేను వైనాడ్ వెళ్ళాను, అసలు మంచి ట్రిప్, చాలా బాగా నచ్చింది. నేనే కేరళ స్పెషల్ అని చెప్పబోయినా మీరే చెప్పారు ఫస్ట్. సో స్టార్ట్ చేద్దామా మరి? చేద్దాం మేడం. ఫస్ట్ మనం ఇలా కొన్ని రైస్ తీసుకున్నాం మేడం, ఒక 2 cups నానబెట్టిన రైసా? హైట్ సరిపోతుందా రా కాంతం? అందుకే ఎదగలరా లైఫ్ లో. ఇంత ఉంటే ఎక్కడ సరిపోతుందిరా, ఎంత అయిపోవాలి. అంటే మీరు మాత్రం ఎదగరా అంటే నాకు చెప్తారు కదా మేడం. నేను ఎదుగుతున్నాను కదరా, చూడు నీకంటే ఎక్కువ హైట్ ఉన్నాను నేను. ఇప్పుడు మీరు అంత హైట్ ఉండి ఏం సాధించారు చెప్పు, మళ్ళీ నేను చేయకపోతే మీరు తినలేరు. నేను సాధించాను కదరా, ఇంకేం కావాలి నా లైఫ్ కి? నన్ను సాధించలేదంట ఏంటి? నన్ను సాధిస్తూనే ఉంటారు మేడం జీవితాంతం. కొంతమంది అలా పుట్టేస్తూ ఉంటారా. నెక్స్ట్ దీంట్లో మనం పచ్చి కొబ్బరి, కేరళ అంటే ఏంటి, కొబ్బరి అది. దీన్ని మిక్సీ పట్టుకోవాలి మేడం. మిక్సీకి వేసేద్దామా? ఇప్పుడు దీంట్లో మనం దోశ పిండి తీసుకున్నాం మేడం. ఓకే కాంతం, ఇప్పుడు మామూలుగా మనము దోశ పిండి, ఇడ్లీ పిండి అంటే నైట్ అంతా నానబెట్టి కిచెన్ లో పెట్టి పొద్దున్న అట్లేసుకుంటాం కదా, ఇది అట్లా కాదా? మీరు చెప్పినట్టు 6 గంటలు నానబెట్టిన మేడం బియ్యం. నైట్ అంతా నానబెట్టే ఇప్పుడు కాకపోతే ఏంటంటే కొబ్బరి యాడ్ చేసుకున్నాం, కేరళ ఫ్లేవర్ కాబట్టి. ఓకే, సో మార్నింగే మిక్సీకి వేసేసుకొని డైరెక్ట్ గా అట్టేసుకుంటున్నాం అంతే కదా? కరెక్ట్. అంటే రెగ్యులర్ గా అయితే మనం మిక్సీ పట్టుకొని తర్వాత పక్క పెడతాం కదా, మనం ఫస్ట్ నానబెట్టిన బియ్యం తర్వాత ఏమంటే మిక్సీ పట్టుకొని మనం వేసుకోవచ్చు దోశ. ఓకే, ఇందులో ఉప్పు వేద్దామా మరి? ఉప్పు సో ఇప్పుడు మేము సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా మేడం. మీకు విషయం చెప్పాలా అంటే రెగ్యులర్ దోశల కన్నా ఈ దోశ అనేది చాలా పల్చగా ఉంటది. ఓకే, దీంట్లో 4-5 రకాలు ఉంటాయి దోశలు కేరళ స్టైల్. అందుకే దీన్ని నీరు దోశ అని అన్నాం కదా. నీరు దోశ అంటే నీరు అంటే పల్చగా ఉంటాయి కదా, అందుకే నీరు దోశ. కొద్దిగా ఆయిల్ వేద్దాం. కాదు మేడం, మీరెందుకు బండి పెట్టుకోవద్దు? మీరెందుకు జాబ్ బంద్ చేసి బండి పెట్టుకోవద్దు? నాకు నీలాంటి పనుడు దొరకట్లే హెల్ప్ చేయడానికి, లేకపోతే నాకు పెట్టాలనే ఉందిరా. పనుడు ఎందుకు మేడం, మీరే పనులు లేకుండా నేను మేనేజర్ లేకుంటా. మేనేజర్ కూడా దొరకట్లేదు కదా. మేనేజర్ నేను చేస్తా మరి. మరి అలా మరి చేద్దాం. ఓకే సరే మేడం, మీరు పని చేసుకుంటుండండి. టవల్ రేపు మీరు వేసుకోండి బండి దగ్గర, నేను క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటా. సరేనా? దొంగ నోట్లకేగా? దొంగ నోట్లకి మంచి నోట్లే నేను తీసుకుంటా, దొంగ నోట్లు మీకు ఇస్తా. ఇప్పుడు ఇది ఎలా వస్తుంది? కంప్లీట్ క్రిస్పీగా రెడ్ గా అట్లా వస్తుంది. మన దోశలకి అట్లా కనిపించకపోవచ్చు కానీ టేస్ట్ ఉంటుంది, కొంచెం మెత్తగా ఉంటుంది అన్నట్టు. ఓకే ఓకే, సో హ్యాపీగా దోశలు వస్తున్నాయి కదా, ఇంకొన్ని దోశలు వేసేసుకుందామా? దోశలు రెడీ అయినట్టేగా? రెడీ అయినాయి మేడం మొత్తానికైతే. వావ్, నీరు దోశ అయితే రెడీగా ఉంది. మరి నీరు దోశకి కాంబినేషన్ లో గెస్ట్ ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, కాంతం చేసిన నీరు దోశ చూసాం కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ ఆన్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. ఈ రోజు గెస్ట్ దేవో భవలో రాబోతున్న గెస్ట్ హేమ ఫ్రమ్ బేగం బజార్. లెట్స్ వెల్కమ్ హర్. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. హాయ్ హేమ గారు, ఎలా ఉన్నారు?
నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. వెల్కమ్ టు వంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ కాంతం గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. సో ఈ రోజు మా వంటాస్టిక్ లో ఏం చేయబోతున్నారు? ఈ రోజు వెంటాస్టిక్ లో వెజిటేబుల్ కూర్మా చేయబోతున్నాను హరియానా గారు. ఓ వావ్ అండి. సో వెజిటేబుల్ కూర్మా ఇట్ ఈస్ వెరీ వెరీ ఫెంటాస్టిక్ కర్రీ అనుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కాంతం గారు, మనం కర్రీ స్టార్ట్ చేద్దాము. సో మీరు నాకు హెల్ప్ చేయాలండి. జనరల్ గా నేను ఏమిన్నానంటే కాంతం గారు, మీరు అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారు అండ్ మీరు అందరు కుకింగ్ చేస్తూ ఉంటారన్నమాట. సో మనము వెజిటేబుల్ కూర్మా అనేది స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం వచ్చేసి పాన్ లో ఆయిల్ వేయాలండి. మేడం, మీరు ఇంతకు ముందు ఏదైనా న్యూస్ ఛానల్ లో పనిచేసారా? కాదండి, మీకు అలా అనిపిస్తుంది. అంటే వాయిస్ మాడ్యులేషన్ కొంచెం ఓకే ఓకే యాంకర్, నాకు తెలిసిన యాంకర్ అట్లే ఉండే. ఓకే 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 యాక్చువల్ గా మీ షో చూస్తూ ఉంటాను, జనరల్ గా టీవీ షోస్ చూస్తూ ఉంటాను అన్నమాట. సో ఐఎమ్ వెరీ ఇన్స్పైర్డ్ అబౌట్ దిస్ యాంకర్స్. సో మీకు ఎవరైనా ఫేవరెట్ డిష్ అనేది చేసి పెట్టారండి? అందరు నా కోసం వచ్చేవారు చేయలేదు, కానీ నేనే వాళ్ళ కోసం చేసిన. ఇప్పటివరకు నా కోసం ఫేవరెట్ స్వీట్ చేసిన వాళ్ళు. ఓకే, ఫస్ట్ వచ్చేసి నేను పాన్ పెట్టేశాను కదా, ఆయిల్ మనకు కొంచెం వేడిగా అయిపోయింది కాబట్టి మనం ఫస్ట్ వచ్చేసి ఈ ప్లేట్ తీసుకొనేసి ఫస్ట్ ఇది ఇలాచీ వేసుకోవాలండి. దెన్ లవంగాలు కొన్ని వేసుకోవాలి అండ్ ఇది దాల్చిని పట్టా వచ్చేసి వేసేసేయాలి అండ్ కొంచెం వచ్చేసి కాలిమిర్చి, మిరియాలు హిందీలో కాలిమిర్చి అంటాము, మిరియాలు అంటాము. శనగపప్పు వేయాలి, ఉడద్ దాల్ వేయాలండి, మినప్పప్పు, ఎండుమిర్చి కూడా వేయాలి. ఇది వేగుతూ ఉంటుంది కదా అండి, ఇది చల్లారినాక మనం అప్పుడు వరకు వేరే పాన్ పెట్టుకుందామండి, వేరే స్టవ్ లో. అది వేరే పాన్ పెట్టేసాం కదా, మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆయిల్ వేయాలండి. ఇది ఆపేసేయాలి. ఇది ఇప్పుడు ఆయిల్ పెట్టాలి. ఆయిల్ వేయండి. ఇప్పుడు మనం ఏంటిదంటే కుకింగ్ లో అన్ని పదార్థాలు మనం కొన్నిగా అన్నిగా విడిగా వేయాలండి. ఎందుకంటే ఏదైనా మనం తగ్గిన రుచి అనేది తగ్గిపోతుంది. అందుకోసం అనేసి అన్ని కరెక్ట్ గా వేయాల్సి వస్తుంది, తగినంత వేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఆయిల్ వేడెక్కించిన తర్వాత ఇంకా వేడెక్కాలి కాబట్టి యాక్చువల్లీ ఫస్ట్ ప్రాసెస్ వచ్చి ఆయిల్ వేడి చేసేసుకొని దాంట్లో కొద్దిగా ఎండుమిర్చి అండ్ అలాగే యాలకులు అండ్ అలాగే మినప్పప్పు వేసేసుకొని కొద్దిగా మిరియాలు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాం. సో ఆయిల్ వేడి చేసుకుని అన్ని పోపు దినుసులు వేసేసుకుని పోపుకి వేసేసుకున్నాం. ఇది చల్లారేలోపు ప్యాన్ ఆన్ చేసుకుని ఆయిల్ వేడి చేసుకున్నాం. ఇక్కడ స్టవ్ ఆగిపోయింది, ఇది కాసేపు చల్లారిన తర్వాత ఇది మిక్సీకి వేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఆయిల్ మనకు వేడికి వచ్చేసింది కదా, మనం ఇప్పుడు ఆనియన్ వేసేసాం దీంట్లో. సో ఇది వేగాలి కదా, వేగాలండి ఇది. సో ఇది వచ్చేసి కొంచెం రెడ్ అవ్వాలండి. రెడ్ అయ్యే వరకు మీ ఫేవరెట్ డిష్ ఏమన్నారు? స్వీట్. మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? నా ఫేవరెట్ డిష్ వచ్చేసి కద్దుకా కీర్ అండి. స్వీట్ లో కద్దుకా కీర్ అండ్ ఆలూ కూర్మా, వెజిటేబుల్ కూర్మా ఇస్ మై ఫేవరెట్ ఇన్ ద వెజిటేబుల్. మీకోసమే చేస్తున్నాను, స్పెషల్ గా హర్యానా కోసము మీకోసం. అంటే వాళ్ళు కూడా వచ్చిన చేసిర్రు, కాకపోతే నా కోసం స్పెషల్ గా చేసిందంటే మీరే ఫస్ట్ టైం. ఆ ఖాతాలో హ్యాపీగా వాడిని ఉంచేద్దాం. అంతే అండి, మనం ఏంటిదంటే మన కుక్ కి హ్యాపీగా పెడితే మనకు మన కుక్ వచ్చేసి ఏంటిదంటే పర్ఫెక్ట్ గా మనకు వండి పెడతారన్నమాట. నేను ఎవ్రీ షోలో చూస్తున్నాను మీరు వెరైటీ కుకింగ్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాంతం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మీలాంటి కుక్ మా ఇంట్లో కూడా ఉంటే ఎంత బాగుంటది అనేసి. మై హోమ్ మీలాంటి కుక్. అవునా అండి? ఓ 60,000 మంచి సాలరీ. ఓకే, మీలాంటి మంచి కుక్ ఉంటే 1 lakh ఏంటిదండి, 1.5 lakh కూడా ఇవ్వచ్చు. అంటే కాంతం ఓ మంచి పనాడు. తగినంత ఉప్పు, మనము ఇది ఆలు, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్. ఏదైనా మనము వండేటప్పుడు మనసు పూర్తిగా ఉండాలండి. మనసు పూర్తిగా వండితే ఏమవుతుందంటే అది మంచిగా అవుతుంది, రుచికరంగా అవుతుంది అన్నమాట. చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా తింటారు. అంతే.
నాకు జీతం రావట్లేదు, నాకు జీతం సరిపోవట్లేదు, పని ఎక్కువ అవుతుంది, అబ్బా నేను ఎందుకు సిటీకి వచ్చినా అని ఏడ్చుకుంటూ చేస్తే ఏడ్చినట్టే ఉంటది. మీరు అట్లనే బాధపడతారు, మీరు జీతం తక్కువైందని. నేను వంట చేయట్లేదు కదా, నేను చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. వంట గురించి అంటారా? ఇప్పుడు మనం ఆనియన్, ఆలూ ఫ్రై, ఆలూ పెట్టేసాము, ఇంకా క్యారెట్, బీన్స్, మనము టర్మరిక్ వేయాలండి. 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి మనము కారం వేయాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా కాంతం? ఉన్నారు ఉన్నారు. ఓకే, ఎంత మా క్లాస్ లో గర్ల్స్ అందరూ ఫ్రెండ్సే నాకు. ఓకే ఓకే. స్పెషల్ గర్ల్ ఫ్రెండ్ లేదా? స్పెషల్ వాళ్ళందరూ స్పెషలే కదా. ఓకే, వాళ్ళందరూ స్పెషల్. వన్ స్పెషల్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కదా. అంటే ఒక్కొక్కరు వచ్చినప్పుడు వాళ్ళు 1 పర్సన్ అవుతారు. ఓకే ఓకే. సో అందరికి మీరు మెయింటైన్ చేస్తారన్నమాట గర్ల్ ఫ్రెండ్స్ కి. ఓకే, మీ గర్ల్ ఫ్రెండ్ కి ఎవరైనా మీరు వండి పెట్టారా, తను మీకు వండి పెట్టిందా? ఇద్దరికి కలిసి నేను వండి పెట్టే రోజు వస్తుందేమో అని నాకు భయం వేస్తుంది. నేను వండి పెడుతున్నా కాబట్టి నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది వేగింది కదండి, కాసేపు వేగాల ఇది. ఇది ఇంకా వేగాలి అండి. వాటర్ వేయాలి దీంట్లో. కొంచెం వాటర్ తీసుకోరా కాంతం. హరియానా గారు, ఇది వచ్చేసి కేరళ స్టైల్ మనకు వెజిటేబుల్ కూర్మా అన్నమాట. అందుకోసం అనేసి కేరళ స్టైల్లో. నేను దీనికంటే ముందు నేను కూడా కేరళ స్టైల్ చేసిన. అవునా? నీరు దోశ. ఓకే ఓకే ఓకే. నీరు దోశ. అయితే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే కేరళ గర్ల్ ఫ్రెండ్ కూడా మీకు ఉందన్నమాట. సో అందుకేనా మీరు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, టమాటోస్ వేయలేదు? నేను అదే ఆలోచిస్తున్నా, ఏంటి నేను టమాటోస్ వేయలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు అని. కేరళ స్టైల్ అనా? కేరళ స్టైల్ అనేసి మనము అవన్నీ వేయలేదు. అయితే ఇప్పుడు మూత మూయమంటారా? సో ఇప్పుడు ఇది ఎలాగో ఉడకాలి కాబట్టి, ఇది ఉడికేలోపు మరి మిక్సీకి పట్టాలి కాబట్టి పట్టేసుకుందామా? ఫస్ట్ మనము గ్రైండ్ చేసేటప్పుడు పచ్చి కొబ్బరి ఇవన్నీ తాలింపు పెట్టినాం కదా, ఇవన్నీ దీంట్లో వేసేస్తాం. దీంట్లో నీళ్ళు పోసుకోవచ్చు మనం. ఓకే, మనం దీంట్లో కొబ్బరి తాలింపు వేసిన మొత్తం వేసేసాం కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసేస్తే మనకు మిక్సీ అనేది ఈజీగా అయిపోతుందండి గ్రైండ్ చేసేటప్పుడు. వేసేద్దామండి. ఓకే, ఇది గ్రైండ్ చేసేసాం కదండి. ఇప్పుడు మనం చెక్ చేద్దాము, చూద్దాము. ఇది గ్రైండ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ బాయిల్డ్ వెజిటేబుల్స్ ఎక్కడికి వచ్చాయో చూద్దామా? సో మనకు ఇది వెజిటేబుల్ కూర్మా అనేది మొత్తం వెజిటేబుల్స్ మనం ఏదైతే వేసామో, సో మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనం గ్రైండ్ చేసిన పేస్ట్ దీంట్లో వేసేసేయాలండి. మనం ఈ గ్రైండ్ చేసిన మొత్తం మసాలా దీంట్లో వేసేస్తే రుచి అనేది వస్తుంది అన్నమాట. నేను ఇప్పుడు చెప్పాను కదా, తగిన రుచి అంటే అన్ని పదార్థాలు వేస్తేనే మనకు రుచి అనేది ఉంటుంది అనేసి వేయాలి. అన్ని వేసారు కానీ ఉప్పు వేయడం మర్చిపోయారు ఆవిడ. సో ఉప్పు వేద్దాం మనం. కొంచెం వేయండి. కాసేపు ఉడుకుతుంది కాబట్టి కొద్ది టైం పడుతుంది కాబట్టి మా కోసం ఏం టిప్ చెప్పబోతున్నారు? డార్క్ సర్కిల్స్ వెళ్ళాలని, ఇంకా బ్లాక్ స్పాట్స్ చాలా మందికి వస్తున్నాయి. డార్క్ సర్కిల్స్ కూడా చాలా మందికి సిస్టమ్ దగ్గర కూర్చున్నప్పుడు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అప్లై చేసే టిప్ ఒకటి ఉందండి నా దగ్గర. అది పెట్టుకుంటే చాలా మంచి మీకు ప్రయోగం ఉంటుంది. ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఫస్ట్ నేను 2 టేబుల్ స్పూన్స్ హనీ తీసుకున్నానండి. మనకు లెమన్ వచ్చేసి ఒక 2 డ్రాప్స్, 2 or 3 డ్రాప్స్ వేసుకోవచ్చు. హనీ అండ్ లెమన్ రెండు కలిపేసి మనం ఏం చేయాలంటే రాత్రికైనా లేకుంటే ఎర్లీ మార్నింగ్ లేవంగానే మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇది మనకు 15-20 మినిట్స్ అప్లై చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత వార్మ్ వాటర్తో వాష్ చేసుకుంటే డార్క్ సర్కిల్స్ అనేది 1 month లేకుంటే 2 months లో మనకి వెళ్ళిపోతాయి అనమాట. ఇది అందరికి చాలా మంచి యూస్ఫుల్ అనమాట. బ్లాక్ స్పాట్స్ కూడా చాలా మందికి బ్లాక్ స్పాట్స్ ఇలా మనకు 1 month చేయాలండి. 1 month లో మనకి రిజల్ట్ కలుగుతుంది. మీరు కనుక చాలా మందికి డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, మంచి హోమ్ రెమెడీ కావాలంటే మీరు హ్యాపీగా ఈ చిట్కా పాటించేసేయచ్చు. సో ఒకసారి కర్రీ చెక్ చేద్దామా అండి? ఓకే అండి. బాగా కుక్ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. కేరళలో స్టైల్లో ఉంది కాబట్టి చాలా బాగుంది. ప్రాంతం రెడీ అయిపోయిందండి. మనకు డిష్ అవుట్ చేసేసుకుందామా? సో
సో ఈజీగా ఇంట్లో గర్ల్స్ కానీ ఒకరే ఉండి అబ్బా ఏం వండుకోవాలి అని ఆలోచించే వాళ్ళు, బద్దకించే వాళ్ళు, ఏదైనా వెరైటీగా తిందాము అని అనుకునే వాళ్ళు ఈ రెసిపీ హ్యాపీగా ట్రై చేయొచ్చు. అండ్ డైలీ ఆఫీస్కి వెళ్ళి వచ్చి వంటగదిలో కొత్తగా టేస్ట్ ఏదైనా చేయాలనిపిస్తుంది అంటే మాత్రం డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. మనకు కొత్తగా అనిపిస్తుంది ఎందుకనంటే ఇందులో ఫస్ట్ ప్రాపర్గా మనం తెలుగు వాళ్ళం ప్రతి వంటలో అల్లం వెల్లుల్లి వాడతాం, టమాటా వాడతాం. ఇవి వాడకపోతే మనకు వంటలు అవ్వవు. కానీ ఇవి రెండు లేకుండా ఈ డిష్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. దాని కొత్త టేస్ట్ కూడా మీకు పరిచయం అవుతుంది. సో ఈసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో ఇద్దరు ఉన్నా, ఒకరే ఉన్నా యూ కెన్ ట్రై దిస్, బాగుంటుంది. వెజిటేబుల్ కుర్మా రెడీ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఇది చాలా కలర్ఫుల్ గా, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మా కాంతం చేసిన నీరు దోశకి ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. మరి తినేద్దామా? ఓకే అండి. లెట్స్ గెట్ ఇంటు యువర్ ఫేవరెట్ సెగ్మెంట్, Yummy time. సో ఫ్రెండ్స్, నీరు దోశ అండ్ అలాగే వెజిటేబుల్ కుర్మా రెడీగా ఉంది. ఓసారి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో రీక్యాప్ చేసేయండి. నీర్ దోశ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక జార్ లో నానబెట్టిన బియ్యం, కొబ్బరి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి పెనం పైన దోశల్లాగా వేసుకొని పైనుండి కొద్దిగా నూనె వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే ఎంతో రుచిగా ఉండే నీర్ దోశలు రెడీ. వెజిటబుల్ కుర్మా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, మిరియాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ఫ్రై చేసి ఒక జార్ లోకి తీసుకొని ఎండు కొబ్బరి ఫ్రై చేసిన మిశ్రమాన్ని జార్ లోకి వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఆలు, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ, పసుపు, కారం, కరివేపాకు, నీళ్లు వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి సరిపడా ఉప్పు వేసి కొద్దిసేపు ఉడికించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ కుర్మా రెడీ. సో రీక్యాప్ చూసారు కదండి, ఇంకా మొదలెడదామా? నాకు బేసిక్ గానే బియ్యంతో ఏ స్వీట్ చేసినా నచ్చుతుందిరా. ఒకసారి తినండి. నీరు దోశ అయితే అదిరిపోయిందిరా, తినేసాను నేను ఆల్రెడీ. పూరితో అదిరిపోద్ది, దోశతో అదిరిపోద్ది, చపాతీతో అదిరిపోద్ది, అన్నంతో అదిరిపోద్ది. చూసినా మేడం ఎంత సాఫ్ట్ గా వచ్చిందో చూసిరా? చాలా బాగుందండి మీ కోఆర్డినేషన్. థ్యాంక్ యూ బీయింగ్ ఆన్ ద షో. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీస్ ని ట్రై చేయండి. ఒక సండేని స్పెషల్ డేగా చేసుకోండి, కొత్త రెసిపీస్ ట్రై చేసి. అంటే సండేనే ఎందుకనంటే పర్టికులర్గా మీరు ఆఫీస్కి వెళ్తారు, బిజీ ఉంటుంది వీక్ డే అంతా. సండే అయితే అంతా ఫ్యామిలీ ఇంట్లో ఉంటారు. సో హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ కూడా స్పెషల్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా మీరు సండే రోజు స్పెషల్ లంచ్లు, డిన్నర్లే కాకుండా దీంతో మీరు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ కూడా ప్లాన్ చేయొచ్చు. మేడం, మీరు చేసిన కుర్మా, ఈ దోశ రెండు కేరళ స్పెషల్ కాబట్టి నేనేదో కేరళకి వచ్చి తిన్నట్టు అనిపి ఫీలింగ్ వస్తుంది నాకు. చాట చాలా బాగుంది. పెద్ద చాట. నిజంగా మీరు బాగా చేశారు మేడం, సూపర్. నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో అండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీస్ ని ట్రై చేయండి అండ్ సరికొత్త వంటకాలని మీ ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వంటాస్టిక్ ఓన్లీ ఆన్ సంజమ్ని. టాడా, బాయ్.